రేపటి సెన్సెక్స్ ఎక్స్పైరీ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. మిక్స్డ్ గా ఓపెన్ అయిన మార్కెట్లు రోజంతా కూడాను సెల్ ఆఫ్ లోనే ఉన్నాయి. సెన్సెక్స్ పాజిటివ్ గా ఓపెన్ అయితే నిఫ్టీ ఏమో నెగిటివ్ గా ఓపెన్ అయింది. ఓపెనింగ్ దగ్గర నుంచి కూడాను సెన్సెక్స్ గానీ నిఫ్టీ గానీ కంటిన్యూస్ గా సెల్ ఆఫ్ గురవుతూనే వచ్చినాయి. రోజంతా కూడాను లోయర్ లెవెల్స్ మూవ్ అవుతూనే వచ్చినాయి. ఎక్కడా కూడాను రికవరీ ప్రయత్నాలే జరగలేదు ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో. నిఫ్టీ చివరికి 394 పాయింట్లు నష్టపోయి 23,866 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 1342 పాయింట్లు నష్టపోయి 76,863 దగ్గర క్లోజ్ అయింది. వేరే బ్యాంక్ నిఫ్టీ 1215 పాయింట్లు నష్టపోయి 55,735 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ ఈ రోజు రెడ్ గానే క్లోజ్ అయినాయి. 21 సెక్టార్స్ లో 16 సెక్టార్స్ నెగిటివ్ గా మూవ్ అయితే 5 సెక్టార్స్ మాత్రమే ఈ రోజు పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. ఈ రోజు ఎక్కువగా నష్టపోయిన సెక్టార్స్ చూస్తే నిఫ్టీ ఆటో 3.15%, నిఫ్టీ బ్యాంక్ 2.13%, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ 2.32%, నిఫ్టీ ఐటీ 1.24% ఈ రోజు నెగిటివ్ గా మూవ్ అయితే నిఫ్టీ ఫార్మా స్లైట్ పాజిటివ్ గా 0.4%, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 0.18%, హెల్త్ కేర్ సెక్టార్ లో స్టాక్స్ స్లైట్ పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి. ఇక మార్కెట్ స్టాటిస్టిక్స్ చూడాలంటే టోటల్ గా 3,299 స్టాక్స్ ట్రేడ్ అయితే 1,337 స్టాక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. 1,869 స్టాక్స్ నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఈ రోజు 2:3 గా ఉందంట. అంటే 2 స్టాక్స్ అడ్వాన్స్ అయితే 3 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. ఇక రేపటి సెన్సెక్స్ ఎక్స్పైరీకి ఓయూ ప్రొఫైల్ కనుక చూస్తే కాల్ సైడ్ హైయర్ కాంట్రాక్ట్స్ అనేది బిల్డ్ అవడం చూసాము. పుట్ సైడ్ చాలా తక్కువ కాంట్రాక్ట్స్ యాడ్ అయినాయి అని చెప్పుకోవచ్చు. ఇక మ్యాక్స్ పెయిన్ 77,400 దగ్గర ఫామ్ అయి ఉంటే మాక్సిమం ఓఈ కాల్ సైడ్ 78,000 దగ్గర, మాక్సిమం ఓఈ పుట్ సైడ్ 75,000 దగ్గర ఫామ్ అయ్యింది. పీసీఆర్ చూస్తే 0.6 గా ఉంది. ఎట్ ద మనీ 76,900 దగ్గర కాల్ అండ్ పుట్ రెండు యాడ్ చేస్తే 910 పాయింట్లు వచ్చింది. అంటే 910 పాయింట్లు డౌన్ సైడ్, 910 పాయింట్లు అప్ సైడ్. 76,000 నుంచి 78,800 మధ్యలో సెన్సెక్స్ రేపు ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనం కాల్ అండ్ పుట్ ప్రైసెస్ బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇక మార్కెట్ లో ఇంత పానిక్ సెల్లింగ్ ఎందుకు వచ్చింది, ఇంకా ఎంత ఫాల్ ఉండే అవకాశం ఉంది, దాంతో పాటుగా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఒక 5 స్టాక్స్ 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఇంత సివియర్ ఫాల్ లో కూడా ఆ 5 స్టాక్స్ ఏంటి, రేపటి సెన్సెక్స్ ఎక్స్పైరీకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రేడ్ ఏ విధంగా చేయొచ్చు అనేది ఫుల్ వీడియో చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆ వీడియోని వాచ్ చేయొచ్చు. ఇక ఎఫ్ఐఐ డిఐ డేటా విషయానికి వస్తే ఎఫ్ఐఐ 4,673 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేస్తే డిఐస్ 6,333 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేశారు. ఇక చార్ట్ పరంగా సెన్సెక్స్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే సపోర్ట్ 76,400 దగ్గర, ఇది రీసెంట్ గా లో, గత 2-3 రోజుల నుంచి లో 76,400. ఆ 76,400 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. రెసిస్టెన్స్ విషయానికి వస్తే 77,700. ఇది క్రాస్ చేస్తేనే అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడాను ఈ రేంజ్ లోనే కొనసాగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.